1947 ఆగస్టు 15 మన చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయిన రోజు. ఈ రోజే భారత్కి స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఈ స్వేచ్ఛ వెనుక ఉన్న కథ తెలుసా? 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం వచ్చింది. కాని క్రమంగా మన రాజ్యాలను జయించి పాలనను స్వాధీనం చేసుకుంది. దాదాపు 200 సంవత్సరాలు మన దేశం వారి కఠినమైన పాలనలో ఉంది. 1857లో మొదటి స్వాతంత్ర్య సమరం, సిపాయిల తిరుగుబాటు విఫలమైన స్వేచ్ఛ కోసం పోరాటానికి తొలినాంది పలికింది. 19వ శతాబ్దం చివరలో స్వరాజ్ కోసం ఉద్యమాలు మొదలయ్యాయి. బాల గంగాధర్ తిలక్ స్వరాజ్ నా హక్కు అంటూ ప్రజల్లో జ్వాల నింపారు. మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహం ద్వారా కోట్ల మందిని పోరాటంలోకి తీసుకువచ్చారు. దేశమంతా ఒకే స్వరం, బ్రిటిష్ భారత్ విడిచిపో. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి విప్లవకారులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఆర్థికంగా బలహీనపడి చివరికి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వేచ్ఛ ఇచ్చింది. అదే రోజు పాకిస్తాన్ అనే కొత్త దేశం కూడా ఏర్పడింది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మనం జెండా ఎగురవేసి, దేశభక్తి గీతాలు పాడి, త్యాగం చేసిన వీరులను గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర్యం మనకు ఉచితంగా రాలేదు. అనేక ప్రాణత్యాగాల ఫలితం ఇది. మనం ఈ స్వేచ్ఛను కాపాడుకోవాలి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలి. జై హింద్. ఇండియన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.